ఎవరిలో ఉంటుంది అంటే 7 విషయాలు మనం ధ్యానించుకున్న వాటిల్లో 3 విషయాలు మాత్రం చూస్తాం. వెలుగు ఎవరిలో ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము చూస్తాం. వెలుగు ఎవరిలో ఉంటుందంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువుక జీవము వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. మొట్టమొదటి పాయింట్ 7 విషయాలలో మొట్టమొదటి పాయింట్ ఏమంటే ఎవరిలో వెలుగు ఉంటుందంటే ప్రభువును వెంబడించు వారిలో వెలుగు ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తును అనుసరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వెంబడి నడుస్తారో వాళ్ళలో వెలుగు ఉంటారు. వెలుగు అనేది పరిశుద్ధతకు సాదృశ్యం. వెలుగు అనేది పరిశుద్ధ ఆత్మకు, మంచి కార్యాలకు సాదృశ్యం. వెలుగు అనేది దేవుని మహిమకు సాదృశ్యము. చీకటి పాపానికి, శాపానికి, అంధకారం అనే దాన్ని మరి లోకానికి సంబంధించినది. అందుకోసం అంటున్నాడు ఇక్కడ, ఎవడైతే మరలా యేసుని చెప్తున్నాడో నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువుక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈరోజు మొట్టమొదటి పాయింట్, వెలుగు, దేవుని వెలుగు ఎవరిలో ఉంటాడంటే యేసుక్రీస్తును, ప్రభువును వెంబడించే వారిలో వెలుగు ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తును వాక్యానుసారమైన జీవితం ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు వెలుగు సంబంధులుగా ఉంటారు. చీకటిలో ఎంత మాత్రం నడవరు, పాపాన్ని చూసి అసహించుకుంటారు, చీకటి లేక వాళ్ళు వెళ్ళరు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని వెలుగు ఎవరిలో ఉంటుందంటే దేవుణ్ణి వెంబడించే వారిలో. వెంబడించడం అంటే దేవుడు ఏ మార్గంలో వెళ్తున్నాడో, ఏ మార్గం అయితే చూపించాడో మనం ఆయన వెంట వెళ్ళడమే వెంబడించడం అంటే. మరి దేవుడు లేడు కదా, ఆయన ముందు కొందరిని వెనక నడచడానికి అనుకునేది కాదు. ఆయన చెప్పిన వాక్యానుసారమైన జీవితం, వాక్యాలను వెంబడించడం, దేవుని ఏమైతే నీ లోకంలో నువ్వు ఎలా జీవించాలో ఆయన బ్రతికి చూపించాడో మనకు బైబిల్లో రాయించాడు. ఎందుకంటే వీటిని చదువుకొని నువ్వు నన్ను వెంబడించాలని. కాబట్టి ఇది నన్ను మొదటి పాయింట్గా దేవుణ్ణి వెంబడించే వారిలో వెలుగు ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవం ఉంది. జీవం అనేది మరి పరలోకంలోకి వెళ్ళడానికి, నిత్య జీవానికి మనకు గుర్తు. ఆ జీవము ఆయనలో ఉన్న ఆ జీవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు నిత్య రాజ్యానికి వెలుగుగా ఉంటారు. ఆ జీవం మనకు ఏమైందంట వెలుగై ఉన్నది. మనం నీ వాక్యం నా పాదములకు దీపము. 119వ కీర్తనలో మాట్లాడినది 105వ వచనం అనుకుంటా. నీ వాక్యము నా పాదములకు దీపము. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం మనకి ఎట్టున్నదంట వెలుగుగా ఉంది. ఆ జీవము ఎవరిలో కలిగి ఉంటారో చీకటి వారి దరిదాపులకు కూడా రాదు. ఎందుకంటే ఆయన వెలుగు. ఈరోజు చాలామంది నాకు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయండి సార్, మాకు దయ్యాలు పట్టినాయి సార్, మా ఇంటికి ఏమో జరుగుతుంది సార్. ఎందుకు జరుగుతుంది? నీలో జీవము లేదు, నీవు చీకటిలో ఉన్నావు, నువ్వు ఆయన వెంబడించలా. నేను ఒకే మాట చెప్తాను, ప్రార్థన నాకు ఆ మాట చెప్తారు, సార్ నాకేం బాగలేదు ప్రార్థన చేయండి సార్ అంటే నువ్వు చేసుకుంటున్నావు అంటావు. ఒకేసారి చెప్తాను, నువ్వు చేసుకుంటావు ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయకోకుండా నువ్వు గొరకబెట్టి నిద్రపోయి నన్ను ప్రార్థన చేయమంటే నేనేం చేసేది? నీ ఇంటిలో ప్రార్థన లేదు, నీ ఇంట్లో వాక్యం లేదు, నీ ఇంట్లో నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేయగలా. నాకు మాత్రం ఫోన్ చేసి నువ్వు చేయి సార్ తెల్లారుజామున రాత్రి అంటే నువ్వు చేస్తే కదా. అందుకే చెప్తున్నాడు ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అదే యోహాను 1:9 కూడా ఉండదు చూడండి. యోహాను సువార్త 1:9 ఉంటుంది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తానంట. ప్రతి మనిషిని వెలిగిస్తాను. ఈరోజు దేవుని వాక్యం ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. అంధకారంలో ఉన్న వాళ్ళకి తెలివి జ్ఞానం ఇస్తుంది. వాక్యాన్ని చదివిన వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు అయినారు,
సైంటిస్టులు అయినారు దేని చూసి బైబిల్ చదివి. ఈరోజు ఈ వాక్యాన్ని ఇచ్చిపెట్టేసి వేరే మాటలు వేరే వాటిని అనుసరిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఉన్న శక్తులను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన అంటే నిజమైన వెలుగు అన్న చెప్తూ అది లోకంలోని వచ్చుతో ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఈరోజు వెలిగిస్తుంది. ఈరోజు మనమందరం వెలిగాలంటే ఆరిపోయిన క్యాండిల్ ఇంకో క్యాండిల్ని వెలిగించలేదు. ఈరోజు నువ్వు దేవుని ఆత్మ చేత వెలిగించబడితే, దేవుని వాక్యం చేత నువ్వు వెలిగించబడితే ఇంకొక మనిషిని నువ్వు రగిలిస్తావు. నువ్వే ఆరిపోతే ఇంకొకరిని ఏం రగిలిస్తావు? నువ్వే ప్రార్థనలో సరిగా లేకపోతే ఇంకొకరికి ప్రార్థన ఎలా చేయమని చెప్తావు? అందుకోసం చెప్తున్నాడు ఆ వెలుగు వచ్చి అందరినీ ఏం చెప్తుందంటే ఏం చూపిస్తుంది? నిజమైన వెలుగును ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. ఈరోజు అంధకారం చీకట్లను తొలగిస్తుంది. ఈరోజు దేవుని వాక్యం విన్న బిడ్డలు జీవితాలు మారిపోతున్నాయి. అందుకోసమనే ప్రపంచంలో భయపడతారు. వీళ్ళందరూ ఏడ క్రైస్తవులు అయిపోతారన్న అడ్డుకోవాలని ఎందుకు వస్తారు? ఈరోజు భయపడుతున్నారు. క్రిస్టియానిటీ చూస్తే భయపడుతున్నారు. నిజమైన వెలుగు కాబట్టి దాన్ని ఆర్పాలని చూసి ఆడతారు. అది ఆ ఆర్పేదానికి అవుతుందా? అది రగులుకుంటూ వస్తుంది. క్రిస్టియానిటీ క్రైస్తవం అనేది సుఖవంతమైన జీవితంతో గడిపేది కాదు. అది మొదటి శతాబ్దం నుంచి శ్రమలలో పుట్టి శ్రమలలో పెరిగి శ్రమలలో విస్తరిస్తారు. అది ఇప్పుడున్నే శ్రమలే మనం ఎక్కువ అనుకుంటున్నాం. రంపంతో కోయబడినారు, సింహాలకు వేసినారు, పిల్లలను చంపినారు, వాళ్ళ కళ్ళ ముందరే జంతువులకు వేసినారు, కారు పూసి అగ్గి పెట్టినారు, నరకబడినారు. ఇంత చనిపోతూ ఉన్నా కూడా ఒక్కొక్క రక్తం చుట్టూ ఒక్కొక్క క్రైస్తవుడు తయారైతే వచ్చింది. ఇప్పటికే అంతే. అందుకే దీన్ని ఏమంటారంటే క్రిస్టియానిటీ క్రైస్తవం అనేది శ్రమలలో పుట్టి శ్రమలలో పెరిగి శ్రమలలోనే అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానం ఉన్నది క్రిస్టియానిటీ క్రైస్తవులే. భారతదేశంలో అంటే మైనారిటీ, ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ. అందుకోసమనే నిజమైన వెలుగు ఉండెనో అది మనుషుల్ని ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. ఈరోజు అందరూ యేసు వైపు చూడడానికి కారణం ఏమిటంటే నిజమైన దేవుడు, నిజమైన వెలుగు ఆ మాట ఉన్నది. అందుకే యోహాను సువార్త 12:36 చూడండి. యోహాను సువార్త 12:36 మీరు వెలుగు సంబంధులు అగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని. వెలుగునందు విశ్వాసం ఉంచాలి. చీకటి పైన విశ్వాసం ఉంచద్దు. చీకటిని నమ్మొద్దు. అంటే పాపాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. పాపం చేస్తేనే మాకు జీవితం గడుస్తుందనే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం వల్లనే మేము ప్రయోజనం అవుతున్నామని చాలామంది చెప్తూ ఉంటారు. తప్పుడు వ్యాపారాలు లేదంటే తప్పుడు అలవాట్ల ద్వారా మేము సంపాదించుకుంటున్నాం, బాగుపడుతున్నామని కొంతమందిని చేసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది. వాడు అన్యాయం చేసిన వాడు బాగుపడుతున్నాడు, నేను దేవుని కోసం నమ్ముకొని నీతి నిజాయితీకొని నేను ఎందుకు బాగుపడలేకుండా? వాని దినములు ప్రతి దినములే, వాటి దినములు ప్రతి దినములే. అందుకోసం అంటున్నాడు ఇక్కడ ఏం చెప్తుంది? ఆ వెలుగు సంబంధులు అగునట్లు మీరు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ దినాన మనము ఎవరిలో వెలుగు ఉంటుంది? మొదటి పాయింట్ మనం ఏం చెప్తున్నాం? మొదటి పాయింట్ ఏం చెప్తాం చెప్పండి? ప్రభువును వెంబడించే వారిలో వెలుగు ఉంటుంది. మన అంశం ఏమి? క్రీస్తు వెలుగు ఎవరిలో ఉంటుంది అంటే మొదటి పాయింట్ దేవుణ్ణి వెంబడించే వాళ్ళు, ప్రభువును వెంబడించే వారిలో క్రీస్తు వెలుగు ఉంటుంది. వారు వెలుగు సంబంధులుగా ఉంటారు. వెలుగు సంబంధులు అంటే ఏంది? వెలుగు సంబంధులు అంటే పాపానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. పాపం అనే చీకటి నుంచి వారు బయటపడినవారు. మరి పాపం అనేది ఎట్లా తెలుసు? ఇప్పుడు పాపం అంటే తెలియదు ఎవరు లేదు, అందరూ లేదు. పాపం అంటే అందరూ చిన్నపిల్లలు కూడా రాంగ్ అంటారు, రైట్ అంటే లేదు రాంగ్ అంటారు. చిన్నపిల్లలు కూడా రాంగ్ రైట్ చిన్నపిల్లలు కూడా ఒకటే తత్వాన్ని కూడా తెలుసు. నువ్వు ఏదైతే దేవునికి అసహ్యమైన కార్యాలు, దేవునికి ఇష్టం లేని కార్యాల పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉంటే నీవు మాత్రం చీకటిలో ఉన్నట్టే. వాటిని అసహించుకొని బయటికి వస్తే వెలుగును ఆశ్రయించినట్టు వెలుగు సంబంధివి. ఈరోజు మనం బుద్ధి గుర్తు పెట్టుకోవాలా. పాపంలో ఎవరైతే జీవిస్తూ ఉంటారో, పాపానికి ఎవరైతే బానిస ఉంటారో, పాపాన్ని ఎవరైతే నమ్మి ఉంటారో, పాపాన్ని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటాడో
పాపాన్ని కొనసాగిస్తుంటాడో వాడు చీకటి సంబంధి, వెలుగు సంబంధి కాలేడు. దాంట్లో నుంచి బయటపడడమే వెలుగు సంబంధి. దాంట్లో నుంచి బయటికి రావాలా. ఒక్కోసారి మనం రాలేదు బయటికి. పాపం ఎటువంటిదంటే మరణం కంటే బలమైనది. పాపం ఎటువంటిది మనం ఈజీగా చెప్తాం. పాపం నుంచి బయటపడాలంటే దాంట్లో ఉన్నది తెలుస్తుంది. దాంట్లో వాడు కొంతమంది చెప్తారు తప్పని తెలుసన్నా తప్పని పరిస్థితి అంటూ ఉంటారు. ఉద్యోగాలలో ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. హైర్ ఆఫీస్ మీ అధికారి ఏమంటాడో నువ్వు ఖచ్చితంగా ఇది చేయాలంటాడు. నువ్వేమంటావు అప్పుడు? ఇది పాపం కదా అని నన్ను అడిగినాను అనుకో, సేవకుడిగా అడిగినాను అనుకో, నువ్వేమంటావు? తప్పని పరిస్థితి, తప్పక చేయాల్సి వస్తుంది. మా అధికారులకు లోపడాలు చూస్తాం. ఏ అధికారికుల వరకు మనందరికీ అధికారం గాయడం, మనందరికీ అధికారం గాయడం. కాబట్టి ఆ పాపం నుంచి బయటపడాలంటే ఈజీగా కాదు. నువ్వు పడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఆశ్రయిస్తావో, దేవా ఈ పాపములో నేను బయట పడలేకుండా నా వల్ల కావడం లేదంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను మార్గం చూపిస్తాడు. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపంలో నుంచి బయటపడడం అంటే ఇది కాదు. పడాలి అంటే నువ్వు పరిశుద్ధుని వెలుగును ఆశ్రయించాలా, దేవుణ్ణి ఆశ్రయించాలా. ఆయన ఆశ్రయించుకున్న మనం బయట పడలేడు. యోహాను సువార్త 12:46 చూడండి. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చిన. ఈరోజు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవా, నేను పాపానికి దూరంగా బ్రతకాలనుకుంటున్నా. నిన్ను నేను నమ్మి ఉండా. విశ్వాసం అంటే నమ్మడం. నేను నిన్ను నమ్మి ఉండా. నన్ను ఈ పాప మార్గంలో నుంచి నన్ను బయటపడే అంటే ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఖచ్చితంగా నేను బయటికి లాక్కొని వస్తాను, చీకట్లు నడవకుండా చేస్తానని ఈరోజు దేవుడు మనందరికీ ఒక మాట భరోసా ఇస్తా ఉన్నాడు, ఇక హెచ్చరిస్తున్నాడు. పాపం అంటే ఏంది? పాపం అంటే ఏం చెప్పండి? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమం. పాపం అంటే ఏం చెప్పండి? ఆజ్ఞ అతిక్రమిస్తమే పాపం. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. మొదటి సమయాలు 12 గుర్తురాల మొదటి సమయాల్లో 12 ఉంది. ప్రార్థన చేయకపోవడం మీ ఎడల నేను మీ అందరి కోసం నేను ప్రార్థన చేయలేదనుకో, నాకేమొస్తుంది? పాపం వస్తుంది. నేనేమనుకుంటా, నేను వ్యభిచారం చేయాలా, దొంగతనం చేయాలా, ఎవరి డబ్బులు దుర్మార్గంగా తీసుకోవాలా, నేను మంచివాడిని అనుకుంటా. ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనం. పాపం అంటే వ్యభిచారం చేస్తేనే పాపము, మందు తాగితేనే పాపము, సారాయి తాగితేనే పాపము, అబద్ధాలు చెప్తేనే పాపము అనే భ్రమలో ఉంటాం. ప్రార్థన చేయకపోవటం కూడా, ప్రతిరోజు ప్రార్థన చేయకపోవడం కూడా పాపము. ఆజ్ఞ అతిక్రమమే. 12:23 మొదటి సమయాల గ్రంథం 12:23 చదువు. మొదటి సమయాల గ్రంథం 12:23 బాగా చదువు, అందరూ వినాల. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా ఏమైందంట? ఇప్పుడు చెప్పండి, పాపం అంటే ఏంది? ప్రార్థన చేయకపోవడము. నేను నా సొంత మాట చెప్పాలి, అందుకే నేను నా రెఫరెన్స్ చెప్పించింది. ఎందుకంటే అందుకే ప్రార్థన నిద్ర లేసనే సెల్ చూసుకొని డ్యూటీకి వెళ్ళిపోయి చేసి లేదా నీ పనుల్లో ముగిసిపోతే అది ఏందనుకుంటాను? పాపమే. నీ కుటుంబ సభ్యుల కోసం నువ్వు ప్రార్థన చేయకపోవడం పాపమే. నీ కోసం ప్రార్థన చేయకపోవడం పాపమే. నీ సంఘం కోసం ప్రార్థన చేయకపోవడం పాపమే. నీ బంధువుల కోసం మార్పును పొందాలని చేయకపోవడం పాపమే. సంఘం కోసం నేను చేయకపోతే నాకు పాపం వస్తుంది. నన్ను కూడా ఇచ్చిపెట్టాడు దేవుడు. మీరు అనుకుంటున్నారు ప్రతిరోజు ఉదయకాలం సంఘం కానీ ఈ అక్కల ఇంటి కానీ తాతక్కల ఇంటి కానీ మొదలుపెడితే నా మైండ్ సెట్లో ఇట్లా తిరుగుతుంది. ఇళ్ళన్నీ తిరుగుతాయి, ఇళ్ళన్నీ అటు తిరుగుతాయి. సుజానమ్మ ఇంటి కాడ ఆగుతారు. నా మైండ్ సెట్ ప్రార్థన చేసుకుంటారు కదా. ఎందుకు చేయకపోతే నాకు పాపం వస్తారు. మిమ్మల్ని మీరేం నన్నేం వచ్చి పొడసరు. నేను ఎవరికి జవాబు చెప్పాలా? నేను ఎవరికి లెక్క చెప్పాలా? ఎవరు నా మీద పాపం మోపేది? దేవుడే. అందుకోసం అని చెప్తాను, మీరు కూడా నా జ్ఞాపకం పెట్టుకోండి.
ప్రార్థన చేయకపోవడం పాపం. అది అండర్లైన్ చేసి పెట్టుకున్నా మాట ఎప్పుడు కూడా. పాపం అంటే మనం ఏంది? ఆజ్ఞ అతిక్రమం పాపము, వ్యభిచారం చేసే పాపము, విగ్రహారాధన పాపము, దొంగతనం చేసే పాపము, అబద్ధాలు చెప్తే పాపము, వీటిల్లోనే ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్రార్థన చేయకపోవటమే పాపము, మానటం పాపము. దేవుని బిడ్డలమైన మనము ఇది అండర్లైన్ చేసుకుని మీ బైబిల్ అండర్లైన్ చేసుకోవాలి. మీరు గుర్తు ప్రశ్న చదువుకోవాలి. ఎందుకంటే ప్రార్థన చేయలేదు, ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదంటే నీకు భయం ఉండాలి. అందుకే ఇవి అలా నేను అండర్లైన్ చేయించింది. ఎందుకంటే ఇప్పుడేమి ఏమన్నాము? ప్రార్థన చేయకపోతే మిగతా ఏమన్నాము? ఆజ్ఞ అతిక్రమమే. ఇది కాదు. ఇప్పుడు పాపం కొత్త ఇది ఉంది బైబిల్లో. మనం ఇది ఎవరు చెప్పరు లేదా? పాపం చేసే, వ్యభిచారం చేసి, దొంగతనం చేసే పాపం అంటారు. కానీ అవి పాపాలే. ఇది కూడా పాపం అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈరోజు వెలుగు ఎవరిలో ఉంటుంది? క్రీస్తు వెలుగు ఎవరిలో ఉంటుంది? క్రీస్తును వెంబడించే వాళ్ళ వెలుగు ఉంటారు. రెండో పాయింట్ చూద్దాము. లూకాసు వార్త 11:34. ఏమా రండి, లోపలికి రండి. చాలా ఉంది స్థలమే. పిల్లలంతా ముందుకు పోతే వెనకాల వచ్చిన వాళ్ళు వెనకాల కూర్చుంటారు. ముందుకు రండి అన్న, వెనకాల కూర్చోవద్దు, ముందుకు రండి. అక్కడ రండి, అక్కడ రండి. అనేక మంది లూకా 11:34. నీ దేహమునకు దీపము నీ కన్య కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమందియు వెలుగుమై ఉండును. నీ దేహము వెలుగు అంటే రెండోది పాపం ఎట్టొస్తాడంటే ఎవరిలో పాపం ఉంటుందంటే కన్ను ద్వారా పాపము చేయని వారిలో దేవుని వెలుగు ఉంటుంది. కళ్ళ ద్వారా పాపం ఎవడైతే చేయరో వారికి ఏముంటుంది? దేవుని వెలుగు ఉంటారు. కళ్ళ ద్వారా పాపం ఎట్ట చేస్తాం? కళ్ళ ద్వారా పాపం ఎట్ట చేస్తాం? ఎన్నో రకాలు. హృదయంలో ఉన్న కోరికను బట్టి నీ కంటి చూపు మారిపోతా ఉంటావు. నీ హృదయంలో బాధ ఉంటే దిగులుగా చూస్తావు. నీ హృదయంలో ఇతరుల కింద కామం ఉంటే కామంతో చూస్తావు. నీ కోపం ఉంటే కోపంతో చూస్తావు. అంటే నీ హృదయంలో ఏదైతే ఉంటుందో నీ చూపులు అది ఎక్స్ప్రెస్ అవుతుంది, అది కనపడుతుంది. అది కొంతమంది కనుక్కుంటారు, కొంతమంది కనుక్కోలేరు. అందుకోసమని ఎవరి కంటి చూపులైతే పాపం ఉండదో, ఎవరి కళ్ళతో అయితే పాపం చేయరో వారిలో దేవుడి వెలుగుంటుంది. ఎవరైతే కళ్ళతో పాపం చేస్తారో వారి దేహం అంతా ఏమైపోతుందంట? చీకటిమయం అయిపోతుంది. అందుకే చెప్తాడు, నీ దేహం నాకు దీపము కన్నే. నీ దేహానికి దీపం ఏదంటే కన్ను. అది వెలిగితేనే నీకు బతుకుంటుంది. లేదంటే అంత గుడ్డలకు ఏం కనబడుతుంది? మొత్తం చీకటే ఉంటుంది. అందుకోసం నీ దేహం నాకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండు. నీ దేహం అంతా వెలుగుగా ఉండాలంటే నీ కన్ను తేటగా చూడాలా, సూటిగా చూడాలా. వంకర మాటల్లో వంకర చూసి చూడకూడదు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వంకర మాటలు మాట్లాడతారు, వంకర చూసి చూస్తారు. ఎవరంటే వాడు ఇంటర్మీడియట్ కాలేజీ ఇంటర్మీడియట్ పిల్లలు ఆడపిల్లలు కాలేజీ బస్సు డ్రైవర్ ఉంటారు. వాడు ఎవరైనా పాపం వాడికి ఎప్పుడు ముందు చదవాలి. వాడు డ్రైవర్ ఎక్కడ చేయాలి, ఎక్కడ చదవాలన్నాడు ముందు చూసుకుంటాం. వాడు ఎప్పుడు ఆడపిల్లలు చూస్తా జోకులు వేస్తా ఉంటాడు. వాడు చెడు దృష్టితోనే చూస్తాడు పిల్లలను. వాడే మంచి దృష్టితో చూడాల. వాడు పాపం చూపుతోనే చూస్తున్నాడు. కొత్త అంటాడు వెనకాల లారీలో కడ్డీలన్నీ ఇట్ట ముందు ఉంటే లోడ్ వేసుకొని పోతాడు మోడలింగ్ కట్టి. వీడు ఇటు చూసుకుంటా పోయి వాడు ముందు పడి బ్రేక్ వేసి ఇది బ్రేక్ అయినా 2 కన్నుల్లో చెప్పింది. ఏంటి ఏడా చెప్పుకోలేదంట, ఏడా పడుకోలే. చూపు ఏమైంది? ఎన్ని రోజుల బట్టి చెడ్డ దృష్టితో అక్కడ పిల్లలను చూస్తూ ఉన్నాడో ఆ గడవరు వానికి 2 కన్నుల్లోకే వచ్చినాడు 2 కడ్డీలు. ఏడ పొడుచుకోలేదంట. అప్పుడు వాడు సాక్ష్యం చెప్తున్నాడు, ఈ కళ్ళతో పాపపు చూపు చూశాను, దేవుడు నాకు శిక్ష వేశాను. అందుకోసమనే మాట్లాడేటప్పుడు కానీ చూసే చూపులో కానీ వేటగా ఉండాలి. వంకర మాటలు వంకర చూపులు ఉండకూడదు. ఆ మాట చెప్తుండ్రు. కన్ను ద్వారా పాపము చేయని వారిలో దేవుడు వెలుగు ఉంటుంది.
నీ దేహానికి కన్ను దీపం కాబట్టి ఇది సక్రంగా ఉండాలా, చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, చాలా జాగ్రత్తగా చూడాలా. ఏ దుష్టితో అంటే ఆ దుష్టితో చూడకూడదు. నీ రెస్పెక్ట్ అనేది కనపడాలా, విధేయత కనపడాలా, గౌరవం కనపడాలా. ఇవన్నీ ఉంటే నీ దేహము వెలుగుమయమైంటుంది, చీకటికి దూరంగా ఉంటుంది. దేవుని ప్రీతిని ఒకసారి ఆలోచన చేస్తాం. ఒకవేళ మనము ఇలాంటివి ఉంటే జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఈ కంటితో పాపం చేసేదానికి వయసుతో సంబంధం లేదు, ఏ వయసులో అయినా కూడా ఉంటారు. కాబట్టి క్రైస్తవులుగా దేవుడిని నమ్మిన మనము, విశ్వాసంగా ఉన్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ దినాన దేవుడు మనల్ని అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకోసమనే చెప్తాడు 2 కొరింథీ 4:4 చూడండి. 2 కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కాదమ్మా, 2 కొరింథీ 4వ వచనం. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిలో మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలిగేస్తాడు. ఏది? ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రానికి గుడ్డితనాన్ని కలిగేస్తాడు. ఈరోజు దేవుని గురించి చెప్తే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటే ఎగతాళి చేస్తారు. ఎందుకు ఎగతాళి చేస్తారు? ఆయనకి మూసేసింది, గుడ్డితనం చేసింది. మనసుకి ఏం వేసింది? మనోనేత్రానికి ఏం చేసింది? గుడ్డితనం కలిగేసింది. యేసుక్రీస్తు గురించి ఎంత చెప్పినా వినండి. ఆయన లోక రక్షకుడు నిజమైన దేవుడు అంటే మాకు తెలుసుకోవాలి. నువ్వేం మాకు చెప్పేదంటే మాకు తెలుసులే ఎంత సార్. అందుకోసమే ఆ బుద్ధితనాన్ని తొలగించుకోవాలంటే దేవుని ఎదుట నీ కన్నులు తెరవబడాలంటే అప్పుడు నాకు రాదు ఆ పాట సరిగా. తెరువుని హృదయం నన్ను పాట పాడతాను పెద్దలు రుద్రం చర్చిలోనే. తెరువుని హృదయం అని ఇంకొక పాట కూడా ఉంటుంది. కన్నులు ఉన్నప్పుడు చూడలేకపోతే, నీ బైబిల్ చదవలేకపోతే ఇప్పుడు చదవాలనిపిస్తుంది. అట్లా ఈరోజు మనము నువ్వు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు నీ కన్నులు తెరవబడతాయి. నా కన్నులు తెరవజేయమని 119వ కీర్తన 67వ వచనంలో చూడండి ఏమన్నా మాట దావీదు అంటాడు, నీ ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మాట ఉన్నది. ఆయన 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 చదివేటప్పుడు నీ ధర్మశాస్త్రం నందు చదివేటప్పుడు కన్నులు ఏమున్నాయి కదా, చదువుతున్నాడు కదా, మళ్ళీ కన్నులు తిరుగు అంటాడు ఆయన. 119లో ఆ మాట చక్కని మాట ఉన్నారు. 119 119 వచ్చింది. 119 వచ్చింది. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు. ఈయన భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రం చదివేటప్పుడు కన్ను తెలిసే కదా చదివేది. మళ్ళీ ఏమంటాడు? నా కన్నులు తెరవబడ్డాయి. ఏ కన్నులు? హృదయంతో ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు నాకు కనపడాలా. ఎలా కనపడతాయి? నువ్వు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నేను చూస్తాను. నా హృదయానికి తాకాలి. ఈరోజు బైబిల్ చదువుతానప్పుడంటే ఆయన ఆశ్చర్య కార్యాలు మనం చూడాలి. ఎప్పుడు చూస్తామంటే మనోనేత్రము వెలిగించబడినప్పుడే కనపడతాయి. ఈ కన్నులకి ఏమీ కనపడవు. అందుకే ఆయన దావీదు అంటారు 119 కీర్తన ఆయన రాసింది అంటారు. అది నాకు కరెక్ట్గా అయితే తెలుసు, కానీ ఆయన ఆ మాట అంటాడు, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు నా కన్నులు. ఈరోజు నేను కూడా ఇది చదివేటప్పుడు చదువుతాను దేవా, దీంట్లో ఆశ్చర్యకరంగా కనపడుతున్నారు తెలుగు నా హృదయాంతరం. అందుకే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందంటే గుడ్డితనాన్ని కలగజేసి మూసేస్తారు. కాదులే అంటారు. దేవుడు ఎర్ర సంబంధం ఒకటి చెప్తా అంట,
దేవుడు ఎర్ర సముద్రంలో ఐగుప్తీయులను ముంచేసినాడు అంటే మళ్ళీ మీరెట్ట పోయినారా అన్నాడంట. వేరే దేవుడిని నమ్మనాయన అడిగినాడంట. దేవుడిని నమ్మనాయన పిల్లలు అడిగినాడంట. క్రిస్టియన్ పిల్లలు ఉంటారు స్కూల్లో, వాళ్ళ టీచర్ అడిగినాడంట. అదే మీరు మీ దేవుడు ఏం చేసినారంటే మా దేవుడు ఎర్ర సముద్రంలో అందరినీ ముంచేసినారంట. మళ్ళీ మిగతా వాళ్ళు ఎట్ట పోయినారా అన్నారంట. వాళ్ళు నడుచుకుంటా పోయినారు 6 నెలలంట. నీ మగం లేరా మోకాళ్ళ లోతు నీళ్ళలో పోయింటారు, నేను చెప్తాను నువ్వు నమ్మాలా అన్నాడంట. మా దేవుడు మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా ముంచేస్తాడు సార్ అన్నాడంట. మా దేవుడు మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా ముంచేస్తాడు అని అంటే పిల్లడు చూస్తాడు, నమ్మినాడు. ఆయన నమ్మడం లే, గురువు నమ్మడం లే, శిష్యుడు నమ్ముతాను. ఈరోజు మనం కూడా అంటే మనం చదివేటప్పుడు నీ విశ్వాసము ఆశ్చర్యమైన సంగతులను చూడాలి. అందుకోసమనే మనోనేత్రానికి బుద్ధితనం లేకుండా మొదటి యోహాను పత్రికలో చూడండి 2వ అధ్యాయం 16 వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16 వచనం. మొదటి యోహాను లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డమ్మము. లోకంలో ఉండేదంటే ఈ 3 అంటే ఈ 3 పైన నడుస్తుంది లోకం అంతా. దేనిపై నడుస్తుంది? ఈ 3 సూత్రాలే. ఒకటేది నేత్రాశ, జీవపు డమ్మము, శరీరాశ. ఈ 3 పైన ఏది జరిగినా కూడా ఈ 3తోనే గలాట వస్తుంది. ఇంక వేరే ఏం లేవు. వీటి తప్ప లోకంలో ఉండేదంతా ఈ 3. లోకంలో ఉన్నదంతయు 3. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము. లేనట్టుగా కూడా బతుకుతాం. మాకేం తక్కువ అంటాం, ఏం లేకపోయినా కూడా మాకేం తక్కువ లేదంటాం. జీవపు డమ్మము అంటే అతిశయం, ఎక్కువగా చెప్పుకోవడం, తనను తాను పొగుడుకోవడం, దమ్మముగా ప్రవర్తించడం. నేత్రాశ అంటే కన్ను చూసిందల్లా కావాలనుకో. అదే కదా చూసింది. పాపం రావడానికి ఎంటర్ లోకములేకి పాపము ఎంటర్ కావడానికి కారణం ఏమి? అవ్వ నేత్రాశ. ఆ పండు ఇంపుగా కనపడిందంట కంటికి. ఆయన వద్దన్నాడు దేవుడు. అది కంటికి ఎందుకు కనపడుతుంది? ఇంపుగా. పాపము ఎప్పుడు కూడా కంటికి ఇంపుగానే కనపడుతుంది. దాన్ని అంతం మాత్రం ఘోరంగా మూస్తారు. పాపం చేసేవాడు ఆ పాపానికి ఎంటర్ అయ్యేటప్పుడు వానికి ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. నన్ను ఎవడు ఇంకా తగలలేడు అనుకుంటా ఉంటాడు. ఆ పాపం చేసేటప్పుడు హీరో మాదిరి ఫీల్ అయిపోతాడు. దాని అంతం ఎట్టుంటుందంటే, చివరి వాని దశ ఎట్టుంటుందంటే హీనంగా, ఘోరంగా, ఘోరంగా, నీచంగా చచ్చిపోతాడు. పాపానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత సంతోషమో, ముగింపు మాత్రము అంతం మాత్రము భయంకరంగా ఉంటుంది. అందుకోసం ఆయన చెప్తా ఉన్నాడు చూడండి, ఆ మాట అన్నాడు. నేత్రాశ, జీవపు డమ్మం, శరీరాశ, వీటన్నిటినీ ఇవి తండ్రి వలన వచ్చినవి కాదు. ఇవి అవి లోక సంబంధమైనవి. ఇవి తండ్రి వలన వచ్చినవి కాదు. కాబట్టి జీవపు డమ్మము, నేత్రాశ, శరీరాశ, ఈ 3 పాపము ఎంటర్ అవుతారు. అలాగే ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ స్త్రీ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదినే ఉండుట చూసిందంట. రమ్యంగా ఉన్నదంట, అందంగా ఉన్నదంట, కంటికి ఇంపుగా ఉన్నదంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాపం మన కంటికి ఎట్లా ఉండాలా? కంటిలో ఎట్లుండాలా? కంటితో ఎవరైతే పాపం చేయకుండా ఉంటారో వారిలో వెలుగు ఉంటారు. వాని కన్ను పాపం చేస్తే కన్ను చీకటి అయిపోతుంది. చీకటి అయిపోయినప్పుడు దేహం అంతా ఏమైపోతుంది? చీకటి అయిపోతుంది. కాబట్టి కంటిని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహేశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమిత మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతయగు గల మనస్సు అనుగ్రహించినట్లు. స్టార్టింగ్ ఏముందంటే, మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున
ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుకు, మనల్ని ఏ పిలుపుతో దేవుడు పిలిచాడో మనల్ని పిలుచుకున్నాడు. ఆయన లోకంలో ఉన్న మనల్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఏం చేశాడో పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? ఒక్కొక్కరిని ఒక్కొక్క పిలుపుతో పిలిచాడు. అందరినీ సేవకులుగా పిలిచినా, అందరూ పరిచారకులుగా పిలిచినా, అందరినీ పొలం పనులు చేసేదానికి పిలిచినా, దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు ఉండాలనేది చెప్తున్నాడు. కాబట్టి మనోనేత్రాలు వెలిగించబడాలి అంటే నీ కంటితో పాపము చేయకూడదు. ఎవరైతే కంటితో పాపము చేయరో వాళ్ళలో చీకటి ఉండదు, వారు వెలుగు సంబంధులు. కాబట్టి కన్ను ద్వారా పాపము చేయని వారిలో క్రీస్తు వెలుగు ఉంటుంది. మొదటి దేవుడి దాంట్లో ఉంటుంది, దేవుని వెంబడించే వారిలో క్రీస్తు వెలుగు ఉంటుంది. రెండోది కంటితో పాపం చేయని వారిలో క్రీస్తు వెలుగు ఉంటుంది. మూడోది చూస్తున్నాం చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోదు. నీతి నిజాయితీ గురించి ఆ వెలుగు ఎట్లుంటారంట, అంతకంతకు తేజరిల్లుతారు. ఈరోజు మన మూడో పాయింట్ ఏమిటంటే, నీతిమంతులుగా ఉండే వారిలో దేవుని వెలుగు ఉంటుంది. నీతి నిజాయితీలుగా ఎవరైతే బతుకుతూ ఉంటారో, నీతి నిజాయితీకి ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళ దేవుని వెలుగు ఖచ్చితంగా ఉంటారు. నీతి తప్పి ప్రవర్తిస్తే వాళ్ళ దేవుని వెలుగు ఉండదు. అవినీతి మంతుల దగ్గర దేవుడు ఉండలేడు. దేవుడు అక్కడ నివాసము చేయలేడు, వాళ్ళ ఇంట్లోకి రాలేడు. వాళ్ళ ఇంట్లోకి ఎట్టేస్తారు? నా ఇల్లు పాపంతో నిండు ఉంటే ఎట్టేస్తారు? రాలేడు కదా. పాపంతో ఉంటే పాపంతో ఉంటే దేవుడు వస్తాడా లోపలికి? దేవుడు వస్తాడా? పాపలను ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించాడు. ఆయన పాపలను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమిస్తాడు. నేను పాపిని ఒప్పుకుంటే నిన్ను ప్రేమిస్తాడు. నేను పాపం చేస్తానంటే నేను వెనకంటే వస్తానంటే ఒప్పుకోవడం రావద్దు. పాపంతో కూడా నీ దగ్గరికి వస్తానంటే దాన్ని వదిలిపెట్టిరా అంటాడు. దాన్ని బయట వదిలిపెట్టేది. గొర్రెలతో కూడా వచ్చే ఎత్తుకోండి, తెల్ల షర్ట్లు వేసుకోండి. మన బిడ్డ అయినా కూడా మనం తెల్ల షర్ట్ వేసుకోవాలంటే వాడు మధ్యలో మురికాలలో దిగేసి డాడీ అంటే ఉంటా కడుక్కొని రాకూడదు. దేవుడు కూడా అంతే, ముందు నీ పాపాన్ని కడుక్కో, మళ్ళా నువ్వు. ఈరోజు మొట్టమొదటి నీతి మంతులుగా ఉండే వారిలో దేవుని వెలుగు ఉంటుంది. అంతకంతకు తేజరిల్లుతుంది, అంతకంతకు తేజరిల్లుతుంది. కింద ఏమన్నది, భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. ఆరిపోవడం అంటే తప్ప కట్టేయడమే, నాటికి కట్టేయడమే, ఆరిపోతుంది అని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట సామెతలు 24:20 వచ్చింది చూడండి. సామెతలు 24:20 వచ్చింది. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపం మారిపోదు. దుర్జనుడు, సజ్జనుడు, దుర్జనుడు. సజ్జనుడు అంటే మంచోడు, దుర్జనుడు అంటే చెడ్డోడు. చెడ్డోడికి ముందుగతి లేదు. ముందుగతి అంటే ఏంది? ముందుగతి అంటే ఏమి? పరలోకం లేదు. అందుకే మనం ఇక్కడ చనిపోతే దేవుని కోసం నిలబడి దేవుని భక్తి కలిగి దేవుని బిడ్డలుగా దేవుని సాక్షులుగా ఈ లోకంలో బ్రతికి చనిపోతే మనకు గతి ఉంది. మళ్ళీ అంటే ఇంకొక అవకాశం మనకు పరలోకము ఉంది. ఈయనకి లేదు, ఆ గతి లేదు, ముందుగతి లేదు. దుర్జనునికి ముందుగతి లేదు. భక్తిహీనుల దీపం ఆరిపోతారు. ఆరిపోవడం అంటే చీకటి అయిపోతారు. మనకి ఎట్టపోవాలో తెలియదు, చీకటి అయిపోతారు, వాళ్ళ దారి తెలియదు. కాబట్టి ఏదైనా పాపం చేసేవానికి ముందుకు దారికి కనపడడానికి కూడా చీకటి కమ్మేస్తారు. చీకటి ఉంటారు, వాడు ఎట్టపోవాలో వాడికి తెలియదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవునితో మనము ఉండాలంటే నీతిగా ఉండాలనేది జ్ఞాపకం చేసుకోవాలా. అలాగే యోబు గ్రంథము 21వ అధ్యాయం 17 వచ్చింది కదండి. యోబు గ్రంథము 21:17. భక్తి అరుదు కదా. భక్తిహీనులకు దీపం మారిపోతాయి. భక్తిహీనులకు దీపము మారిపోతాయి. ఎన్నింటి కరెంట్ కదా మనకి ఏమవుతుంది? కనపడదు, ఏం కనపడదు, అంతే కదా.
ఏంటంటే మన కళ్ళే ఉంటాయి, కానీ చీకటి అయిపోతే ఏం కనపడుతుంది? ఏం కనపడదు. ఈరోజు మనము నీతిగా ఉండాలా, నిజాయితీగా ఉండాలనేది దేవుని చెట్టు చూడాలి. ఎప్పుడైతే మనం దేవుని తట్టు చూస్తే మనకు వెలుగు వస్తారు. ఎట్లా వస్తుందంట? దేవుని తట్టు చూస్తే. అదే 34వ కీర్తన 5వ వచనంలో ఉన్నాడు. 34వ కీర్తన 5వ వచనం చూడండి. 34:5 కీర్తన 34:5లో ఆయన ఏమంటున్నాడంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ. నువ్వు దేవుని వైపు చూస్తే, నువ్వు దేవుని చూస్తే, నీ మనోనేత్రాలు వెలిగింపబడి దేవుని వైపు చూస్తే వారికి ఏం కలుగుతుందంట? వెలుగు కలుగుతుంది. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునంటే సిగ్గుపడవు, అవమానం రాదు. దేవుని వైపు చూసేందుకు అవమానం ఎప్పటికీ రాదు. మనం అనుకుంటాం ఈరోజు చాలామంది దేవుని వైపు చూస్తే అవమానం ఎప్పటికీ రాదు. దేవుని చెప్పినట్టు నడుచుకుంటే అవమానం మన దగ్గరికి కూడా రాదు. అందుకే చెప్పారు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవడం అంటే సిగ్గుపడవు. ఎప్పుడు దేవుని వైపు ఎవరైతే చూస్తారో వాడు ఎప్పుడూ సిగ్గుపడదు. దేవుని వైపు చూసేవాడు ఎప్పుడు సిగ్గుపడదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయాలన్నీ. దేవుని ఎవరైతే విశ్వాసం ఉంచి దేవుని వైపు ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి జీవితంలో సిగ్గుపడడానికి కానీ అవమానపడడానికి ఎప్పటికీ ఆయన తేడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూడండి, మత్తయి సువార్త 13:43 వచనం చూడండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. వాళ్ళు ఎట్టుంటారంట? నీతిమంతులు, నీతిగా జీవించే వాళ్ళు, దేవునికి భయపడి నీతి న్యాయములు జరిగిస్తూ వాటిని ప్రేమిస్తూ వాటిని అనుసరించేవాడంట తండ్రి రాజ్యంలో ఎట్లా ఉంటారంట? తండ్రి రాజ్యంలో ఎట్లుంటారంట? సూర్యుని వల్లే. సూర్యుడు ఎట్లుంటాడు? మనం చూస్తాం కళ్ళతో, చూడలేదు. సూర్యుని చూస్తామా అంటే మనల్ని కూడా దేవుడు సూర్యుని వలె వెలుగుతా. ఆ మాట ఏంటంటే సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎవరు వినాలంటే చెవులు గలవాడు. చెవులు అంటే వినడం అంటే ఏంటి? చెవులు మనకు అందరికీ చెవులు ఉన్నాయి కదా, చెవులు ఉంటే పెడ చెవులు పెట్టారంటా ఉంటారు. వాడు మేము చెప్పి మన లెక్కింది. ఒక రోజు అంతా కుందేలు కథ చెప్తాను మీకు. నేను చెప్పిన పిల్లలకు చెప్పలేదు. కుందేలు ఒకరోజు వాటి పిల్లలకు ఏం చెప్పిందంటే, మీకు అన్నం పెట్టుకొని వస్తా, ఆహారం పెట్టుకొని వస్తా, బయటికి 4 పిల్లలు ఉన్నాయండి కుందేలుకి. ఈ గుహ దాటి బయటికి రావద్దు, లోపల ఉండండి, నేను పోయేసి ఆహారం పెట్టుకొని మీకు తెచ్చి పెడతానని చెప్పి పోయిందంట అటమ్మ. పోతే ఇవి అనుకున్నాయంట, అమ్మ అన్ని కండిషన్స్ అన్నీ పెడతా ఉంటుంది, మనం ఆడుకున్నాం బయటివి, ఆమె ఎప్పుడు అట్టే చెప్తా ఉంటుంది అంతేలే అని ఎగురుకుంటా బయటకు వచ్చినాయి. సింహం చూసింది. సింహం చూసి 4 వారిని బట్టి చంపేసి వరుసగా పండబెట్టేసి దీని పిల్లలు ఉన్నాయండి దూరంగా, సింహం పిల్లలు, వాటిని పిలుచుకొని వచ్చాము తినిపించేదానికి చెప్పుకొని పోతా ఉంటే నక్క చూస్తా ఉందండి అనుకుంటా. రా పిలిచిందంట. ఏది? సింహం పిలిచిందంట. నక్క ఎట్లా అనిందంట. అది భయపడుతూ వచ్చిందంట. వీటి కావిలు కూర్చొని 4 వాటి కాడ వీటిని ఆట తినేసావు, మళ్ళీ నువ్వు చంపేస్తా, వీటిని ఏం తినకూడదు, మళ్ళీ నీకు మిగిలితే నీకు కూడా వాటా ఇస్తా అని చెప్పి అడిగింది. పిల్లలు పిలుచుకోరా అని మేము తీసాము. పిలుచుకొని నన్ను పోతే దీనికి నోరు ఊరింది. దేనికి? నోరు ఊరి ఒక పక్క చెవు కొరికేసింది. చెవు కొరికితే ట్రాలీ కుదరలా, ఒకదారి తినేసి ఇంకా కుదరలా, 3 ఉన్నాయి దీనికి లేవు, కనుక్కుంటారని చెప్పేసి 4వ వాటికి చెవులు మట్టంగా తినేసిందంట. తినేసి మెల్లగా ఏం తెలియనట్టు కూర్చోని ఉన్నాను. సింహం పిల్లలు పిలుచుకొని వచ్చిన తర్వాత దాన్ని తేడా కొడతాను. ఎక్కడో ఏదో నేను పట్టినప్పుడు లేవే, ఏదో మిస్ అవుతుంది అనుకుంటాను. మిస్ అవుతుందంటే అప్పుడు చెప్పిందంట, నక్క ఏమన్నా తిన్నావు, ఇట్లా ఏమన్నా కొరికేసినావంటే లేదు లేదు లేదు, అస్సలు నువ్వు నీ ఆడ కూర్చున్నా నేనే కూర్చున్నా, అవి అట్టే ఉన్నాయి అని చెప్పి. సరే ఒక కండిషన్, వాటమ్మ వస్తుంది ఇప్పుడు,
వాటమ్మ వచ్చినప్పుడు అడుగుతా, నీ బిడ్డలకు చెవులు ఉన్నాయా లేవా అని అడుగుతా. ఉన్నాయి అంటే నీ పని అయిపోయింది. వాటమ్మే పంచాయతీ చేయాలి. ఇంకో వాటమ్మ పాము దాని అమ్మ ఆహారం పెట్టుకొని నా బిడ్డలు పెడతాను చూస్తే చంపాడు పనబెట్టి ఉన్నాయి డిస్కషన్ చేసుకుంటాను. అప్పుడు అడిగిందంట, కుందేళ్ళు అడిగిందంట. అది పాము ఏడుస్తుంది, బిడ్డలు తెచ్చుకున్నాయి కదా, ఏడుస్తా నిలబడుకోవాలి. సింహం అడిగిందంట, కుందేళ్ళు నీ బిడ్డలకు చెవులు ఉన్నాయా అనిందంట. చెప్పు అనిందంట. లేవు అనిందంట. లేవు అనిందే, చెవులు నింటే నా మాట విని, వాటికి చెవులు లేవు. చెవులు లేవు కాబట్టి ఏం చేసింది, నా మాట ఈరోజు దేవుడు ఆ మాట రాసేసాడు. చెవుగా ఏమని ఏం రాసి మళ్ళీ అందరూ చదవాలన్నమాట. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఇప్పుడు మనం దేవుని మాట అన్ని విన్నాం. 3 పాయింట్లు విన్నాం. చెవులు ఉన్నవాడు విన్నాం. చెవులు ఈ చెవులు ఉన్నట్టు కాదు. ఎవడైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారమైన జీవితం జీవిస్తాడో వాడు విన్నట్టు లెక్క. 7 వినేసి వెళ్ళిపోయాడు, చెవులు ఉన్నట్టు కాదు. చెవులు ఉన్నట్టు కాదు. అందుకోసం చెప్తాడు, చెవులు గలవాడు చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు గ్రహించునుగాక. ఈ దినాన దేవుని విషయాలు 3 విషయాలు తెలుసుకున్నాం. దేవుని వెలుగు ఎవరిలో ఉంటుంది? దేవుణ్ణి వెంబడించే వారిలో దేవుని వెలుగు ఉంటుంది. రెండోది, కంటితో పాపము చేయని వారిలో దేవుని వెలుగు ఉంటుంది. మూడోది, నీతి మంతులుగా ఉండే వారిలో దేవుని వెలుగు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. 3 విషయాలు మనం ఎత్తి నాకు ఆలోచన చేస్తాం. ఇప్పుడు కూడా ఆలోచన చేస్తాం, దేవా నేను కంటితో ఏమన్నా పాపం చేస్తా ఉన్నానా? నా చూపులు ఏమన్నా తేడా ఉందా? నేను నిన్ను వెంబడిస్తున్నానా, వేరెవరినన్నా వెంబడిస్తున్నాను? నేను కొందరిని వెంబడిస్తూ ఉంటాను, వేరే వారిని వెంబడిస్తున్నాను. కొంతమంది పిల్లలు కొంతమంది హీరోని వెంబడిస్తూ ఉంటారు. వాడు చేసినట్టే కటింగ్, వాడు వేసినట్టే డ్రెస్, వాడు వేసినట్టే కూడా. అప్పుడు నేను డిగ్రీ చదివేటప్పుడు పుట్టింటికి చెల్లి సినిమా వచ్చింది. ఏం చీరలు అంటే పుట్టింటికి రాయని చీరలు అంట. అందరూ అయ్యబడేది. ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? చూడండి, నేను అప్పుడు డిగ్రీ చదువుతా ఉన్నా. ఎవరు ఆ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమాలో ఏ చీరలు ఉన్నాయంటే అయ్యే ఆలోచనంతా. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు అంటే నేను చెప్పేది తప్పని కాదు. అంటే మన ఆలోచన, మనం ఎవరిని వెంబడిస్తున్నాము, ఎవరిని అనుసరిస్తున్నాము. యేసుక్రీస్తును మన హీరో. ఆయన వెంబడించేటప్పుడు ఆయన ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో, ఏ ఏ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడో, ఏమేమి ఈ లోకంలో చేశాడో, చేయమని చెప్తున్నాడో వాటిని వెంబడించే వాళ్ళు దేవుని వెలుగు ఉంటుంది. రెండోది, కంటితో పాపం చేయకుండా, వంకర చూపులు వంకర మాటలు మాట్లాడకుండా ఉండే వాళ్ళు దేవుని వెలుగు ఉంటుంది. మూడోది, నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా ఉండాలి. నీతి తప్పి బ్రతికే వాళ్ళు, నీతి మాలిన పనులు చేసేవాళ్ళు దేవుని వెలుగు వాళ్ళల్లో ఉండదు. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఈసారి వచ్చినప్పుడు ఇంకా 4 పాయింట్లు మనం ధ్యానించుకున్నాం. మరి అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక.